వికారాబాద్ శివార్లోని రామలింగేశ్వర ఆలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎదురెదురుగా వస్తున్న బైక్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మలుపు వద్ద అదుపు తప్పిన లారీ బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది. బైక్ పై ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు మరో చిన్నారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతుండగా స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ అనంతరం సిట్ అధికారుల కళ్లు తెరుచుకుంటాయని, అసత్య ప్రచారాలకు ఇక ముగింపు పడుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పీసీసీ అధ్యక్షుడు కలిసి సిట్ ను రాజకీయంగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజాలు బయటపడితే ప్రజలకు వాస్తవ పరిస్థితి అర్థమవుతుందని కేటీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ విచారణలో స్పష్టమైన సమాధానాలిచ్చారని, ఇప్పుడు సిట్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు ఇక బ్రేక్ పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2 సంవత్సరాల కిందట కేసు పెడితే కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి 8+8 గుండు సున్నా అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట, అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు. సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచికానందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా లేక పీసీసీయా లేక బీజేపీనా, అది కూడా మాకు అర్థం కావట్లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రాజకీయ కక్ష సాధింపులేమీ లేవని ఉప ముఖ్యమంత్రి భట్ట విక్రమార్క స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తెలిపారు. విచారణకు సహకరించకుండా బీఆర్ఎస్ నేతలు రోడ్లెక్కి నిరసనలు చేయడం సరికాదని మంత్రి పొన్నం మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరూ తప్పించుకోలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరుగుతోందన్నారు. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వాగ్వాదానికి దారితీస్తోంది. కక్ష సాధింపు ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు, ఎవరికీ లేదు. దేశ రక్షణ కోసం ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని కట్టడి చేయటం కోసం ఉపయోగించాల్సినటువంటి చట్టపరంగా అంది వచ్చిన ఆ ఫోన్ ట్యాపింగ్ అనే విధానాన్ని మీరు అవి వదిలేసి మిగతా వాళ్ళ మీద, వ్యక్తులపైన, వ్యక్తిగతమైన జీవితాలపైన చేశారని చెప్పి ఆ రోజు కొద్దిమంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద జరుగుతూ ఉన్నట్టు. దానికి విచారణ అనేది దాని విధానం ప్రకారం పోతుంది కానీ నా ఇష్టాలకి, మీ ఇష్టాలకు అనుగుణంగా చేయటం అని అంటే అది కక్ష సాధింపులో పోతుంది. అటువంటి కక్ష సాధింపు ఆలోచన మాకెవరికి లేదు. న్యాయవాదులకు సంబంధించి, న్యాయమూర్తులకు సంబంధించి, బిజినెస్ మ్యాన్లకు సంబంధించి, కాంట్రాక్టర్లకు సంబంధించి, అధికారులకు సంబంధించి ఎవరిని వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్పష్టమైన ఆధారాలు దొరికిన నేపథ్యంలో ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు దాని కనుక్కో. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. దూరదృష్టితో తీసుకున్న దీర్ఘకాలిక నిర్ణయాల వల్ల భారత జీడీపీ 7% పెరిగిందని ఈటెల రాజేందర్ అన్నారు. మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్నారు. యువత, స్టార్టప్లకు ప్రాధాన్యత ఇవ్వడం దేశ భవిష్యత్తుకు కీలకమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేశారు. బడ్జెట్ అమలుతో ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. ఇందులో ముఖ్యంగా పన్నుల వాటాగా ఏదైతే 41% డివాల్యూషన్ ఉందో ఈ సంవత్సరము మరి 13.5% పెరుగుదలతో తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా పెరగనున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాను. గతంలో 29,280 కోట్లు మన తెలంగాణకు వస్తే
ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆధారంగా తెలంగాణకు 33,180 కోట్ల రూపాయలు మరి రానున్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాకుండా దేశంలో 7 హై స్పీడ్ ట్రైన్లు బడ్జెట్లో ప్రకటిస్తే దాంట్లో 3 ట్రైన్లు మన తెలంగాణకు హైదరాబాద్ నగరానికి మరి ప్రారంభం కానున్నాయన్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు కేంద్ర బడ్జెట్ సరైన పరిష్కారాలు చూపలేదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. సామాన్యుడికి మేలు చేసే పథకాలకు కేటాయింపులు తగ్గాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వం ఆలోచన రాహిత్యంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై బడ్జెట్ మౌనం పాటించిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా బడ్జెట్ రూపొందించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. పేదలు, రైతులు, మధ్యతరగతి ఆశలను ఈ బడ్జెట్ నిరాశపరిచిందని పేర్కొన్నారు. ఈ విమర్శలతో కేంద్ర బడ్జెట్పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి ఎర్రవల్లికి బయలుదేరారు. నిర్ణీత సమయానికి విచారణకు హాజరైన కేసీఆర్ సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విచారణ అనంతరం ఆయన స్వగ్రామమైన ఎర్రవల్లికి వెళ్లారు. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ విచారణకు సహకరించినప్పటికీ బీఆర్ఎస్ నేతలు దీన్ని రాజకీయ కక్షగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేస్తోంది. కేసీఆర్ బయలుదేరిన దృశ్యాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాష్ట్రంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించలేదని అధికార కాంగ్రెస్ ధ్వజమెత్తింది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. బడ్జెట్పై రాజకీయ విభేదాలు మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ అంశం రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర బడ్జెట్ ఉందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదన్న రాజ్యాంగ మూల సూత్రాన్నే విస్మరించారని ధ్వజమెత్తారు. జీడీపీలో 5% పైగా వాటా కలిగి ఉన్న తెలంగాణ బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి సైతం రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి బీజేపీ సర్కార్ మరోసారి మొండి చెయ్యి చూపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. తెలంగాణకు బాధ్యత ఇతర మంత్రులు కానీ 8 మంది బీజేపీ ఎంపీలు కానీ కేంద్రం మీద ఎటువంటి ప్రభావం చూపెట్టలేకపోయినారు. దాని పర్యవసనం ఇప్పటికీ వరుసగా 12 సార్లు బడ్జెట్ వస్తే ఎప్పుడు కూడా. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో హిందూ శ్మశాన వాటికను చెత్త డంపింగ్ యార్డ్ గా మార్చడంపై ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శ్మశాన వాటిక పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. చెత్త వేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, భావోద్వేగాలు గాయపడుతున్నాయని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే చెత్త డంపింగ్ ను నిలిపివేసి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కానీ గ్రేవ్యార్డ్ చుట్టూ కానీ ఇలాంటివి మున్సిపల్ వేస్టేజ్ అలాంటి వర్క్స్ ఏవి చేయొద్దు, ఆపేయాలని ఆర్డర్స్ వచ్చి మాకు ఆర్డర్స్ ప్రకారం గ్రేవ్యార్డ్ సమాధుల పైన సమాధుల చుట్టుపక్కల కట్టొద్దు, కానీ అక్కడ దూరంగా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. అసలు కట్టిందే వాళ్ళు మిషన్స్ రన్ చేస్తుంది, రోడ్ సివిల్ వర్క్ అంతా చేసింది, స్టే ఇచ్చిన తర్వాత కూడా సివిల్ వర్క్ స్టార్ట్ చేసినారు, రోడ్స్ వేసినారు. అసలు కట్టిందే సమాధులు మొత్తం ఇక్కడ బోన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ సమాధులు తవ్వేసి దానిపైన వాళ్ళు వేస్టేజ్ మిషన్స్ రన్ చేస్తున్నారు, రోడ్స్ వేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, కంటెంప్ట్ ఆఫ్ NHRC ఇవన్నీ కేసెస్ రన్ కావా? మేము గవర్నమెంట్ నుంచి ఫైట్ చేస్తున్నాం కాబట్టి మేము ఇంత చులకైనా